ఈ కోతి సడన్ గా ఫుల్ గా గాలి పీల్చేసింది. దెబ్బకి అది బెల్లుల్లా ఉబ్బిపోవడం స్టార్ట్ అయింది. ఆ సీన్ చూసి జనాలు వెనక్కి ఉరికినారు. వీడొక్కడే ఏదో పండగలా ఫీల్ అవుతున్నాడు అక్కడ. కోతి కోరిక తీరుస్తుందని వీడికి బాగా తెలుసు. గది నిండా బంగారం కావాలని ఆశపడ్డాడు దరిద్రుడు. అంతలోనే ఒక నాణ్యం మెట్ల మీద దొర్లింది. కాసేపటికి నాణ్యాల వర్షం స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఆ పైసలు చూసి వీడు పిచ్చోడిలా నవ్వాడు. పిల్లలు మాత్రం కోతిని తీసుకుని జంప్ అయినారు. ఆ నాణ్యాల గోల అసలు ఆగకుండా పెరుగుతానే పోయింది. ఆఖరికి ఆ పైసలే వీడిని కదలకుండా నొక్కేశాయి. మెల్లగా వాడు ఆ బంగారం కుప్పలోనే సమాధి అయ్యాడు. పైసల దెబ్బకి ఇల్లు గోడలతో సహా పగిలిపోయింది అక్కడ. కానీ ఆఫర్ కేవలం ఇవాళ ఒక్కరోజే అని తెలవదు. తెల్లారాక వాడు నిద్రలేసి చూస్తే సీన్ సితారా. గదిలో ఉన్న బంగారం మొత్తం తూచికీచని మాయం. ఇల్లు మాత్రం టాప్ లేచిపోయి ఉంది అక్కడ. ఆశ ఎక్కువైతే ఆఖరిగా చిప్పేగా మిగులుతుంది. మరి ఇక్కడ పిల్లలు మాత్రం కోతిని బీచ్ కి తెచ్చేసినారు. అది హ్యాపీగా తన ఇంటికి పోయి బతికిపోయింది. కోతి ఏమో ఫ్రీగా ఆ పిల్లను ఒక కోరిక కోరుకోమంది. కానీ ఆ పిల్లకు అసలు ఆశ లేనట్టుంది. కోతిని 500 ఏళ్లు పనుకోమని కోరిక కోరింది తింగరిది.